హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి మామిడికాయతోటి ముక్కల పచ్చడి తయారు చేసుకుందామండి. రండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి, దోశలోకి అన్నిటికీ బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద బాండీ పెట్టేసి బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఓకే, అది కాగుతుంటుంది కదా. ఇప్పుడు ఎండుమిర్చి, కొంచెం వచ్చేసి మెంతులు, ధనియాలు, కొంచెం జీలకర్ర అండి, ఒక స్పూన్ తీసుకోండి. కొంచెం కరివేపాకు అండి, అంతే. ఇవి 1 by 1గా వేసుకోవాలి, బాగా వేయించుకోవాలండి. ఓకే, బాగా అలా ఎర్రగా వచ్చేటట్టు మాడిపోకుండా వేయించుకోండి. ఎండుమిర్చి ఏగంగాల్ని వెంటనే మళ్ళీ ఇవి వేసేయాలండి. మనం ముందుగా తీసి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ దినుసులు మొత్తం వేసేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం సైడ్ కని పెట్టుకోండి అండి, లేకపోతే ఇవి వేగేలోపు ఇవి మాడిపోతాయి. అందుకని చెప్పి సైడ్ కని పెట్టేసుకున్నామంటే ఇది వేగాక మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేద్దాము. అది కూడా బాగా వేగుతుంది, చూసారా? అది కూడా విడిగా వేగేస్తుంది బాగా. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్నాం కదండి ఎండుమిర్చి, అవన్నీ కొంచెం 1 నిమిషం ఉన్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ వేగాయి కాబట్టి వీటిలో ముందే కలపన అవసరం లేదు. ఇవి బాగా వేగాలి కదా, ఈ లోపు అవి మాడిపోతాయని మనం సైడ్ కని వేసుకున్నాము. లేదంటే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నేను ఎందుకు కొంచెం వేడిగా ఉంటాయి అని చెప్పేసి అటు సైడ్కి ఉంచేసాను. అలా ఇప్పుడు మొత్తం కలిపేసేసుకోవాలి. కొంచెం చల్లారనిచ్చేసి ఒక జార్లోకి ఈ మొత్తం తీసేసుకోవాలండి. చూసారా? బాగా చల్లారిపోనివ్వండి, అప్పుడు బాగా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా వస్తుంది. వేడి మీద వేస్తే బాగా కోర్సుగా వేసేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసేసుకోండి, దాంట్లో ఒక 2-3 చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకోండి. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట పచ్చడి. ఓకే అండి, ఇప్పుడు బాగా కోర్సుగా పట్టేసుకోవాలండి మిక్సీకి. ఓకే, చూసారా? అలా కోర్సుగా పట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నామండి మామిడికాయ ముక్కలు. చెక్కు తీసేసి వాటిని నీట్గా కడిగి పెట్టేసుకొని చెక్కు తీసి ఉంచుకున్నాము. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. మరి అంత పెద్దవి కాదు, మరి అంత సన్నవి ఏం కాదండి, మీడియం సైజ్ అనమాట. అవి వేసి జస్ట్ అలా పలిసి ఇవ్వండి. జస్ట్ అలా పలిసిచ్చేసి వేసుకోండి. మరి మెత్తగా వేసుకోకండి, మెత్తగా వేసుకుంటే ముక్కలు ఏం కనిపించవు, అప్పుడు మెత్తగా అయిపోతుంది, బాగోదు. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా పచ్చగా వేసుకోవాలి. ముక్కలు కనిపిస్తున్నాయి, ప్లస్ పచ్చడి కూడా కొంచెం మెత్తగా అయిపోయిందన్నమాట. ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుందాం. మనం ముందుగా వేయించుకున్న బాండి ఉంది కదండి, ఆ నూనెలోనే ఇంకొంచెం వేసుకొని కొంచెం వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ పోపు దినుసులు వేసుకొని 2 చిన్నుల్లిపాయలు కొట్టి వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు వేయడం వల్ల చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పోపుకి ఎక్కువగా పట్టదనమాట. మనం ముందుగా ఆయిల్లో వేసి వేయించాం కాబట్టి ఇవన్నీ ఎక్కువ పట్టదు. కొంచెం పోపు దినుసులు వేసేసి 2-3 చిన్నుల్లిపాయలండి జస్ట్ అలా ప్రెస్ చేసి వేయండి. ఓకే, అవి బాగా వేగిపోతాయి అన్నమాట. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి, హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతే బాగోదు. ఒక్క రెమ్మ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా పక్కన పచ్చడి పెట్టి ఉంచుకున్నాం కదండి, అది తీసుకొచ్చి ఇందులో వేసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అది వేసుకునే ముందుగానే, లేకపోతే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వల్ల పచ్చడికి బాగా ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. మీరు ముందుగా పోపులైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చడి వేసాక దానిపైన వేసుకోవచ్చు. నేను ముందు పోపులో వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చడి తాలింపు వేసిన తర్వాత అప్పుడైనా వేసి కలుపుకోవచ్చు, ఇప్పుడు కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, నేను పోపులో వేసేసాను. ఓకే అండి, అలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ బాగా అలా వేయించామంటే చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి. అది రోటీలోకి వేసుకోవచ్చు, ప్లస్ వచ్చేసి దోశలోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి బాగుంటుందండి. 2-3 డేస్ బాగా నిల్వ కూడా ఉంటుందండి. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఈ ముక్కల పచ్చడి. ఓకే అండి, అంతే, మనం తయారు చేసుకున్న పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే అండి, అలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.